అందరికీ నమస్కారం. కాపుల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా ఆయన కుమారుడిగా రాజకీయాల్లోకి ఆరంగేటం చేసినటువంటి వంగవీటి రాధాకు రాజ్యసభ సీటు కన్ఫర్మ్ అయిందా అనే కోణంలో కూడా ఈరోజు రాజకీయాలు చర్చ నడుస్తుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. వంగవీటి రాధాకు 2024 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వటం జరిగింది. అత్యున్నత పదవి కేటాయిస్తామని చెప్పి కూడా ఆయన బహిరంగ సభలోనే ఆయన ప్రకటించడంతో ఇప్పుడున్న పరిస్థితిలో ఏప్రిల్ 22వ తేదీన కూడా ఒక రాజ్యసభ సీటుకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇది అంతకుముందు గతంలో విజయసాయిరెడ్డి పనిచేసినటువంటి సీటు కావడంతో విజయసాయిరెడ్డి బీజేపీలోకి వెళ్ళి మళ్ళీ ఆ సీటును తీసుకొచ్చేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వంలో కూటమి భాగస్వామ్యమైనటువంటి బీజేపీ మిత్రపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అడ్డుకోవడంతో మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ డైలమాలో పడింది. విజయసాయిరెడ్డి మీద కూడా కొన్ని సెటైర్లు వేయటం జరిగింది. సో కూటమిలో తెలుగుదేశం పార్టీ కీ రోలు పోషిస్తున్న వేళ విజయసాయిరెడ్డిని చేర్చుకునేందుకు బీజేపీ వెనకడుగు వేస్తూ ఉంది. అదే క్రమంలో ఖాళీగా ఉన్నటువంటి రాజ్యసభ సీటు కూడా తెలుగుదేశం పార్టీ దక్కించుకునేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేస్తూ ఉంది. అయితే జనసేన ఒక ఆశ పెట్టుకొని ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ గనక మరి కూటమి ప్రభుత్వంలో పెద్దలను ఒప్పించి అటు బీజేపీ తోటి జనసేనతో సఖ్యతగా ఉండి ఆ సీట్ని గనక పొందితే అది వంగవీటి కుటుంబానికి పెద్దల సభకు రాధాను పంపించాలని చెప్పి కూడా మరి తెర వెనుక చాటుమాటు గుసగుసలు అయితే మనకు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే రాధా 2024 ముందు 2019లో తెలుగుదేశం పార్టీ 2019 తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి కూడా లోకేష్ పాదయాత్ర, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కాపులను క్రోడీకరించడంలో, కాపు ఓటింగ్ మలచడంలో, ఏదైనా బహిరంగ సభలో కూడా కాపులను ఉద్దేశించి మాట్లాడటంలో కూడా వంగవీటి రాధా సక్సెస్ అయ్యారని కూడా తెలియజేసుకోవచ్చు. ఆయన సేవలను గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే భరోసా ఇవ్వడంతో ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ పదవులు అయిపోయిన వేళ ఇది తెలుగుదేశం పార్టీకి ఒక వరం లాంటిది. రాజ్యసభకు గనక వంగవీటి రాధాని కనుక పంపిస్తే కాపులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో మరింత యాక్టివ్ రోల్ పోషిస్తారు. కొంత గుర్రుగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం ఇంకా దగ్గరగా చేర్చుకోవచ్చు అనే తెర వెనుక కూడా తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. రాబోయే రోజుల్లో రాధాకు రాజ్యసభ కన్ఫామ్ అని కూడా కొంతమంది రాజకీయంలో ఉన్నటువంటి కొంతమంది విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు.